మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వాక్యాన్ని నోట్ చేయండి. 33వ వచనము నుండి తర్వాత చదవండి. యేసుక్రీస్తుతో కలిసి ఆయన సేవకులు, బహుజన సమూహము కపెర్నహూము అనే గ్రామానికి వస్తున్నారు. యేసుక్రీస్తు ముందు వెళ్తున్నారు, వెనక ఆయన సేవకులు, ఆ తర్వాత కొంతమంది జన సమూహం. యేసు ప్రభు వెనకకు తిరిగి చూడలేదు, కానీ ఒక వాదన వారికి వినపడింది. ఒక చెవల వేశారు. ఏమిటి ఆ వాదన? వారు వాదించుకున్నది అంటే, మనలో ఎవరు గొప్పవారు? తిన్నగా ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత వారిని పిలిచారు. మార్గములో మీరు ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు ఏమిటి అని అడిగాడు. వారు ఊరికొన్నారు. 35వ వచనం. యేసుక్రీస్తు యొక్క ఓపిక, యేసుక్రీస్తు యొక్క విశాలత, యేసుక్రీస్తు యొక్క మాటల నిదానం ఎలా ఉంటుందో తెలుసండి. వారు ఊరకుండిరి. అయ్య బాబోయ్, యేసు ప్రభుకి వినబడినట్టుంది, మనం వాదించుకున్నది అని మౌనంగా ఉన్నారు. నెక్స్ట్, అప్పుడు ఆయన కూర్చుండి, తొందరపడబాకండి, కూర్చోండి అని ఆయన కూర్చొని వారిని కూడా కూర్చుండబెట్టి దగ్గరకు పిలిచి, ఎవరైనను మొదటివాడై ఉండగోరిన ఎడల, మరలా ఇదే మాట చెప్తున్నా, మొదటివాడై ఉండగోరిన ఎడల ఆ వ్యక్తి ఎలా ఉండాలి తెలుసా? కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలెను. సరే, కింద మాట అవసరం లేదు. మొదటి వారై ఉండగోరిన ఎడల, మెసేజ్ టైటిలే మొదటివారు. ఒకటి పెట్టుకొని, ఇదిగో ఒకటి ఇలా పెట్టుకొని ఎస్టీ పెట్టండి. ఫస్ట్ ఎస్టీ ఒకటేసి, అదే మెసేజ్ టైటిల్. మీలో మొదటి వారిగా ఉండాలని కోరుకుంటే, సహజంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు విద్యారంగంలో స్కూల్ ఫస్ట్ ఉండాలని చూస్తారు. అలాగే కాలేజీలో కూడా స్టూడెంట్స్ ఎక్కువగా అదే కోరుకుంటారు. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు గమ్మత్తు ఉండేది. స్కూల్కి రావటం ఆలస్యంగా వస్తారు, చదువుకోమంటే చదువుకోరు, నిర్లక్ష్యముగా ఉంటారు. కానీ పరీక్షలు రాసేటప్పుడు కొంచెం అడావడి ఆయాస పడతారు.
రిజల్ట్ మాత్రం నాకే బాగా రావాలి అని అది అంతకుముందు నాకు ఉండేది. చదువుకునే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్కూల్కి వెళ్ళమంటే ఆలస్యంగానే వెళ్తారు, చదువుకోమంటే కొంచెం నిర్లక్ష్యంగానే ఉంటారు. కానీ రిజల్ట్స్ మాత్రం నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, 100కు 100 తెచ్చుకోవాలి, 6 సబ్జెక్టుల్లో పర్ఫెక్ట్గా నేను జయం పొందాలి అని తప్పనిసరిగా కోరుకుంటారు. భౌతిక సంబంధంగా ఒక స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఆఫీసులో కానీ, ఒక ఫ్యాక్టరీలో కానీ, చేసే ఉద్యోగ వ్యవస్థలో కానీ, వ్యాపారంలో కానీ మొదటి వ్యక్తిగా నేను ఉండాలి అని కోరుకుంటారు. కానీ అన్ని పర్ఫెక్ట్గా చదువుకొని ఆ రిజల్ట్స్ పొందినటువంటి వ్యక్తుల్ని స్కూల్ ముందు ఒక బోర్డు పెడతారు, ఫ్లెక్స్ వేసి, ఒకటేసి ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ ర్యాంకుని పెట్టి వాళ్ళ ప్రక్కన వాళ్ళు నిలబెడతారు. వీరందరూ తలగీక్కుంటూ ఉంటారు. ఏది అప్పటి వరకు నాకు రావాలి అని కోరుకునేవారు. ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయం 21వ వచనాన్ని నోట్ చేసుకుంటే, పై వచనములో గాదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యాకోబు కుమారులలో ఒక కుమారుడు. సరే, ఆ గాదుని గురించి ఎప్పుడు పెద్దగా మనం ఆలోచన చేయలేదు. ఒకే ఒక సబ్జెక్టులో నేను విశాల పరుచుట అనే అంశంలోనే అతని గురించి చెప్పాను. నేను పెద్దగా అతని గురించి చెప్పలేదు. కానీ ఎందుకో బైబిల్ చదువుతుంటే ఈ అంశం మీద నాకు ఆ వ్యక్తిని గురించి వ్రాయబడిన ఒక మాట కనపడింది. 21 మొదటి వచనం. అతడు తన కొరకు మొదటి భాగమును చూచుకొనును. అంటే ఫస్ట్ నేనుండాలి, మొదటిగా నా గోత్రం ఉండాలి, మొదటిగా నా కుటుంబం ఉండాలి అని మొదటిది ఒకటి ఉంది బైబిల్లో. మరొకసారి చెప్తున్నాను, మొదటిది ఒకటి ఉంది. బిబ్లికల్గా మీకు చెప్తున్నాను, బైబిల్లో మొదటిగా ఒకటి ఉంది. దేవుని బిడ్డలు పొందుకోవాల్సింది, చేయవలసింది మొదటివి కొన్ని ఉన్నాయి. ఆ మొదటి స్వాస్థ్యము నేను పొందాలి, ఆ మొదటి భాగము నేను పొందాలి, ఆ మొదటి వరుసలో నేను ఉండాలి. 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్ల సమయంలో ఒక అంశం చెప్పాను నేను, గుర్తుందో లేదో, ముందంజ. వాక్యాన్ని ఎప్పటికీ మర్చిపోబాకండి. మీరు ఒక చిన్న ఆశ, ఏమిటో తెలుసా? చిన్నది కాదు, పెద్ద ఆశ ఉండాలి. మొదటి భాగమును కోరుకోవాలి. యేసు నామములో మీరు మొదటి వారిగా ఉందురుగాక. ఫస్ట్ మీరే. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగాను, ఒకసారి చెప్పట్లు గట్టిగా. ఇటు చూడు, ఇటు చూసుకోటు కొట్టు. ఫస్ట్ మీరే. ఇప్పుడు చెప్పుకోండి ఒకరితో, ఫస్ట్ నేనే అని చెప్పండి గట్టిగాను. మరి ఆమె ఏం చెప్తున్నారు మీతో? ఆమె అలాగే చెప్తున్నారు, మీరు మొదటి వారిగా ఉందురుగాక. నేను ఒక మాట చెప్తాను, కొంచెం నిదానంగా చదవండి దాన్ని. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. ఇందులో పూర్తిగా నా క్యారెక్టర్ బయటపడి చూడండి మీరు. ఇది వినండి, నా క్యారెక్టర్ కనపడి చూడండి ఇందులో. 20:21. మొదట
బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము. మొదట ఏటట? త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నందకపోవును. ఇప్పుడు చూడండి, తలలో పైకి లేపి, ఇది లోక సంబంధముగా నేను ముందుండాలి, నేను మొదట ఉండాలని కోరుకునే అనుభవం. మీకు అర్థమైందండి? చాలామంది నేను చూస్తుంటాను, అక్కడ 50 మందికి పట్టే చర్చి కాదు, ఫేస్బుక్లో చూస్తే ఆ మందిరమే కనపడుతుంటుంది, యూట్యూబ్లో చూస్తే ఆ మందిరమే కనపడుతుంటుంది. కారణం ఏంటంటే, ఏమండి, ఉన్నది 50 మంది అయినా కానీ కెమెరా కొంచెం కిందకి పెట్టి తీస్తే 1000 మందిలా కనపడతారు. నేను మొదట త్వరగా నేను ముందుకు రావాలి, అని యేసన్న గారు ఎప్పుడు అంటారు, కాలానికి ముందు కాలు దువ్వకూడదు. 9 నెలలు గర్భములో ఉండాలి. హడావుడిగా నాకు పిల్లలు కావాలని చెప్పి 5 నెలలకే కడుపు చించుకొని బయటికి తీసుకొస్తే నువ్వు చస్తావు, అది చచ్చింది. పరిపక్వం అయ్యేంత వరకు కడుపులో ఉండాలి, కొంచెం ఆగాలి. ఫాస్ట్ ఫుడ్ అంటారు, ఫాస్ట్ ఫుడ్ లాగానే ఉంటుంది. నేను ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు మనోళ్ళు చూడండి, నేను అనకూడదు, విమర్శిస్తున్నాను అనకూడదు, కానీ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ ఎవరు ఎక్కువ ఉన్నాయి, ఇది సేవ అయిపోయింది, పెద్ద సేవ అయిపోయింది ఇప్పుడు ఇది. దానికి మళ్ళీ స్టేట్లో వీరు ఫస్ట్, ఏమండి 10 ర్యాంకులో వీళ్ళు ఉన్నారు, 8 ర్యాంకులో వీరున్నారు, 5th ర్యాంకులో వీరున్నారు. సేవలో ఒక భాగం లైవ్ అనేది, సేవలో ఒక భాగం. విన్నారండి? మన సేవ ఫేస్బుక్లో సేవ కాదు, మన సేవ యూట్యూబ్లో సేవ కాదు, మన సేవ వాట్సాప్లో సేవ కాదు. ఈ భౌతికంగా చూడండి, నా వ్యాపారం ముందుండాలి, నేను ముందు కనపడాలి. మరోసారి చదువుతున్నారు, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము. కంగారు పడబాకు నువ్వు. త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నందక. చూశారండి, తుదకు అది దీవెన నొందదు. మరి ఈ లోక సంబంధముగా మీరు ఏమండి, తాడి చెట్టు విత్తనాన్ని, దాని ప్రక్కనే మునగ చెట్టు విత్తండి. 3 నెలలకే విన్నారండి, అంత ఎత్తి వెళ్తుంది. 3 నెలలకు దీనిలోంచి, విత్తనంలో నుంచి మొక్క కూడా బయటికి రాదు. అది పెరిగి ఒక స్థాయికి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. కానీ దాని స్ట్రాంగ్ వేరు చెప్పాలి, దేని స్ట్రాంగ్ వేరు. అలాగే ఏదో భౌతికముగా హడావుడిగా, ఏమండి, ఇల్లు కట్టేశాను, ఒక స్థలం కొన్నాను, పిల్లల్ని హడావుడిగా పెళ్లి చేసి పంపించాను, హడావుడిగా వ్యాపారం ముందు వచ్చింది, అయ్య బాబాయ్ అన్నిట్లో నేను ముందు కనపడుతున్నాను అని మీరు ఎంత మాత్రం కూడా ఈ భౌతికమైనటువంటి వాటి కొరకు వేగిరపడకూడదు. బైబిల్లో మొదటి భాగమును మీరు కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడే ఒక రోజున మీ అందరినీ తీసుకొచ్చి తెర మీద పెడతారు, తీసుకొచ్చి ఒక్కసారి పబ్లిసిటీ చేస్తాడు మీ అందరిని గురించి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరి చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక చిన్న వ్యక్తి వచ్చాడండి. వినండి, ఒక చిన్న మాట. అయ్యగారు మీ దగ్గర సేవ చేయమన్నారండి అని. నువ్వు సేవకి ఎక్కడ పనికి వస్తావురా, పనికి రావులే అని పంపించాడు. పెద్ద దైవజనుడు,
ఆయన మీటింగ్ పెడితే 1,00,000 మంది, 2 లక్షలు, 5 లక్షల మంది జనం వస్తారు. అందరం వెళ్ళి, అయ్యగారు మీ దగ్గర ఏదైనా చిన్న పని ఉంటే ఆ పని అన్న ఇవ్వండి అయ్యగారు అన్నారు. సరే మ్యాగజైన్ వర్క్ చేసుకుంటావా? చేసుకుంటాను అయ్యగారు. 15-20 సంవత్సరాలు అక్కడే పడి చేసుకుంటున్నాడు పని. ఈయన కాస్త వయసు ఎక్కువైపోయింది. 100 మంది సేవకులు, 1000 కుటుంబాలు. ఓ రోజున పెద్ద 5 లక్షల మంది ఆరాధన చేసుకునే స్థలానికి వెళ్ళవలసి వచ్చింది. బలహీనమైపోయాడు. వెళ్దామని ప్రార్థన చేసుకుంటుంటే వెళ్ళలేకపోతున్నారు. ప్రభువా ఎవరిని పంపిస్తాను, ఎవరిని పంపించమంటావు అంటే పెద్ద పెద్ద సెంటర్ పాస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు, పెద్ద పెద్ద టాయిలెట్లు ఉన్నారు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనే వాళ్ళు ఉన్నారు. ప్రభు అంటున్నారు దర్శనంలో, ఆ మ్యాగజైన్ వర్క్ చేస్తున్నాడే 20 సంవత్సరాల క్రితం నీ దగ్గరికి వచ్చిన కుర్రోడు, ఆ కుర్రోడిని పంపించు వాక్యం చెప్పడానికి అన్నారు. మొహం కడుక్కొని మరలా ఆలోచన చేస్తున్నారు, ఏంటి ప్రభువా మీరు చెప్తుంది నిజమేనా అని. ఆ కుర్రోడిని పంపించు. ఫోన్ చేసి పిలిచారు. ఏంటి అయ్యగారండి, ఎక్కడున్నావు? అదే మీరు చెప్పిన పని నమ్మకంగా చేస్తున్నానండి. సరే ఈరోజు ప్రార్థన చేసుకొని మీటింగ్కి వెళ్ళు, ఈరోజు వాక్యం చెప్పంటే అతను కింద పైకి చూసుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సరే అని చెప్పి ఆ సభకి వెళ్ళాడు ఆయన. అందరూ కళ్ళెర్ర చేస్తున్నారు. ఏమిటి మైండ్ ఏమైనా చలించిపోయింది ఆ దైవజనుడికి? ఆ కుర్రాన్ని వాక్యం చెప్పడానికి పిలిచారు. ఇంతమంది సీనియర్లు ఉన్నాం, ఇన్ని లక్షల మంది వచ్చారు, ఏంటి అని ఆలోచన చేస్తున్నారు. ఆయన లేచి ఏం చేయాలి అర్థం కాక, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, అందరు లేచి నిలబడని అన్నారు. 5 నిమిషాలు ప్రార్థన చేశాడు. కళ్ళెత్తి చూస్తేనండి, కళ్ళు తెరిచి ఒక్కరు కనపడలేదండి. ఏమయ్యారా అని చూస్తే అన్ని లక్షల మంది నేల మీద పడి దొర్లాడుతూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటున్నారు. 5 నిమిషాలు ప్రార్థనేనండి, 5 నిమిషాల ప్రార్థన. ఆ రోజు తాను చెప్పినటువంటి ఆ సందేశము ద్వారా ఒక ప్రదేశమే కదిలించబడింది. నా ప్రియమైన సహోదరులారా, దేవుని చేతిలో మనం ఉండాలి. దేవుని చేతిలో మీరు ఉండాలి. 40 సంవత్సరాలు చేతి కర్రగా ఉంది మోషే చేతుల్లో. ఒక సమయం వచ్చింది, ఆ కర్రని వాడుకున్నారు దేవుడు. దావీదు చేతిలో ఒడిశాలు ఉంది, ఒక రోజు వచ్చింది వాడుకున్నాడు. చచ్చి గాడిద ఎముక పడి ఉంది, ఒక సమయం వచ్చింది ఆ గాడిద ఎముకను వాడుకున్నాడు దేవుడు. అలాగే దేవుని సన్నిధిలో మీరు ఎంత తగ్గించుకొని, ఎంత పరిచర్య చేస్తూ, ఎంత వినయ విధేయతలు కలిగి ఉంటారో, నా దేవుడు రాబోయే రోజులు మీ ఒక్కొక్కరిని మొదటి వారిగా మార్చునుగాక, మొదటి వారిగా మార్చునుగాక, మొదటి వారిగా మీ ఒక్కొక్కరిని మార్చునుగాక. నేను చదివించే ప్రతి చోట మీరు కొంచెం గమనించండి. బైబిల్ పరంగా ఏ విషయములో మీరు మొదటి వారిగా ఉండాలి, ఏ మొదటి భాగమును మీరు కోరుకోవాలి, 4 విషయాలు మీతో పంచుకుంటాను. మనం చదువుకుంటున్నప్పుడు తెలిసిన విషయాలు అనుకోబాకండి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించే కోణంలో మీరు ఆలోచన చేయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని నోట్ చేయండి, నేను చదువుతాను. యెరూషలేములోనికి వెళ్ళుటకు 12 ద్వారములు ఉంటాయి. ఆ 12 ద్వారములలో ఒక ద్వారం గొర్రెల ద్వారం. యేసుక్రీస్తు ఆ ద్వారములో ఏ రోజు రాలేదు, ఆ రోజే వచ్చారు. స్వయంగా నేను వెళ్ళి ఆ గొర్రెల ద్వారమును, అక్కడున్న కోనేటిని, 5 మంటపములను చూసి వచ్చి చెప్తున్నాను. ఆ గొర్రెల ద్వారము దగ్గర 5 మంటపాలు ఉంటాయి.
అక్కడ ఒక కోనేరు కలదు. ఆ కోనేటిలోనికి అప్పుడప్పుడు ఒక దేవదూత వచ్చి అలా నీళ్లను కదిలించి వెంటనే వెళ్తాడు. అక్కడ నానా విధములైనటువంటి వ్యాధిగ్రస్తులు పడి ఉంటారు ఆ మంటపాలలో. ఎవరైతే, 3వ వచనం, మొదట దిగును, ఎవరు మొదట దిగునో, ఇది మీరు నోట్ చేయండి, ఎవరు మొదట దిగునో, ఎక్కడికి దిగాలి? కోనేటిలోనికి. వారు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా సరే వారు స్వస్థ చిత్తులుగా మార్చబడతారు. ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనించాలి కొన్ని విషయాలు. 5 మంటపాలు బైబిల్లో మనకి ఇవ్వబడిన 5 విధములైనటువంటి పరిచర్యలకు సూచనగా ఉంటుంది. మనం ఎప్పుడు అంటుంటాం 5-fold మినిస్ట్రీ. అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థికులు, ఏమండి, కాపరులు, ఉపదేశకులు. ఈ 5-fold మినిస్ట్రీ, 1 పేపర్ 5-fold మినిస్ట్రీ అని మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ కోనేరు. ఇది సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. దేవదూత దైవ సేవకునికి సాదృశ్యం. నీళ్లు కదిలించటం. దైవజనుడు ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, ప్రతి కృతజ్ఞత కూడికలో, ప్రతి సభలో దేవుని వాక్యమును కదిలించటం, దేవుని వాక్యమును కదిలించటం. ఎప్పుడు చదువుకునే వాక్యమే. మీ చేతుల్లోనే వాక్యం ఉంది, నా చేతుల్లోనే వాక్యం ఉంది. మీ చేతుల్లో ఉన్న వాక్యమే నేను వివరించి చెప్తుంది, నా చేతుల్లో ఉన్న వాక్యమే నేను వివరించి చెప్తుంది. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినట్లు, ఏమండి, ఒక సేవకునిగా నేను ఆయన పక్షమున నిలబడి దేవుని వాక్యమును వివరిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యమును కదిలిస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరు మొదట స్పందిస్తారో, ఆ వాక్యానికి ఎవరు వేగిరపడతారో, ఈ వాక్యం నా కొరకు కదిలించబడుతుంది, ఈ వాక్యం నా కొరకే విత్తబడుతుంది, ఈ వాక్యం నా కొరకే వెదజల్లబడుతుంది, ఈ వాక్యాన్ని నా కొరకే పరిశుద్ధాత్ముడు తన సేవకునిలో నుండి నాతో మాట్లాడుతున్నారు, ఈ వాక్యం నా కొరకు నా కొరకు నా కొరకు నా కొరకు ఎవరు మొదట స్పందిస్తారో వారు శారీరకముగా, ఆత్మ సంబంధముగా ఆరోగ్యముగా ఉండబోతున్నారు. కంటే కూడా మీరు దేవుని వాక్యమును వివరిస్తూ ఉన్నప్పుడు మొదట స్పందించాలి. మొదట మీరు స్పందించాలి. ఇది మొదటి భాగం. భౌతికమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. దానికి దేవుని వాక్యాన్ని లోతుగా వివరించి మీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన వరకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఎలాంటివో ఒక్క మాటలో మీకు తేలి చెప్పాను గతంలో. ఒక ప్లేట్ ఇడ్లీ అంటే ఇడ్లీతో పాటు చట్నీ కూడా వస్తుంది. అర్థమైందా? మన దేవునిలో ఎదుగుతూ ఆయన రాజ్యమును నీతిని వెంబడిస్తూ వెళ్తే ఇడ్లీ ఇవ్వండి ఒక ప్లేట్ అంటే ఇడ్లీతో పాటు చెప్పండి చట్నీ వస్తుంది, సాంబారు వస్తుంది, ఇంకా మిగిలినవన్నీ వస్తాయి. గొడ్డు కారం కూడా వస్తుంది, ఎల్లిపాయల కారం కూడా వస్తుంది, ఉల్లిపాయల కారం కూడా వస్తుంది. అంతేగాని ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ చట్నీ, ఒక ప్లేటు సాంబారు, ఒక ప్లేటు అంటామా? ఒక ప్లేట్ ఇడ్లీ అంటారు. నేనేమనుకోలే, మీరు స్పందించారండి. మేము హోటల్కి వెళ్ళి తింటున్నామని నేనేమనుకోలే. స్పందించండి. అలాగే భౌతికమైన ఆశీర్వాదాలు ఏమండి లోతైన మర్మాలే చెప్పాల్సిన అవసరం లేదు.
ఎక్కడ దైవ సేవకులు అలా చెప్పలేదు కూడాను. పౌలు మొదలుకొని, పేతురు మొదలుకొని, యేసుప్రభుని నమ్ముకుంటే మీ మోయబడిన గర్భాలు తెరవబడతాయి, యేసుప్రభుని నమ్ముకుంటే కొత్త ఇల్లు కట్టుతారు, స్థలాలు కొంటారు, మంచిగా మీరు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఎక్కడ అపోస్తుల బోధనలో మనకి ఇవన్నీ కనబడవు. వారు బోధించిందంతా మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, విశ్వాసములో నిలబడండి, పరిశుద్ధత కలిగి జీవించండి, ప్రేమ కలిగి జీవించండి. ఇవే బోధించారు వారు బోధల్లో. ఈ ఆరాధనలో దేవదూతగా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టారు. దేవదూతగా దేవుడు నన్ను నిలబెట్టి ఇప్పుడు దేవుని వాక్యమును కోనేటిలో కదిలించినట్లుగా నేను వివరిస్తున్నాను. మీరు మొదట దిగాలి, మీరు మొదట దిగాలి, మీరు మొదట స్పందించాలి. దేవుని వాక్యమును మీరు స్పందించండి. నేనే ఫస్ట్ ఇప్పుడు అనలేరు. వ్యాపారంలో ఫస్ట్ ఉంటామేమో, ఉద్యోగ వ్యవస్థలో ఫస్ట్ ఉంటామేమో, ఏమండి విద్యారంగంలో మొదటి వారిగా ఉంటామేమో అని మీరు అనుకున్నారు ఇప్పటి వరకు. కానీ అది కాదు. వాటన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని వాక్యమునకు స్పందించే వారిలో మీరు మొదటి వరుసలో కనబడాలి. మొదటి వరుసలో మీరు కనబడాలి. దేవుడు ఆ విధముగా ఒక్కొక్కరిని మార్చునుగాక. చేతుల పైకే చెప్పండి, గట్టిగా స్తోత్రం అని చెప్పండి, గట్టిగా. ఇంకొకసారి చెప్పాలి, స్తోత్రం. మొదట దిగాలి. ఆమేనండి గట్టిగా. నేను చెప్పిన మాట చెప్పండి, మొదట దిగాలి. ఇంకోసారి, ఇంకోసారి. ఎవరు దిగుతారు ఇప్పుడు? అలా వినేవారు ఎవరు? అలా స్పందించేవారు ఎవరు? బైబిల్లో నేను ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఇక్కడ కొర్నేలు కుటుంబాన్ని గురించి వ్రాయబడింది. ఒక మిలిటరీ ఆఫీసర్ అయిన అన్యజనుడు. అప్పటి వరకు సువార్త బోధ యూదులలో, ఇశ్రాయేలులో మాత్రమే జరుగుతుంది. అన్యజనుల్లోనికి పరిచర్య వెళ్ళలేదు. ఇంకో మాట చెప్పాలంటే అన్యజనుల్లో ఎవరు రక్షణ పొందలేదని కూడా చెప్పాలి. పేతురు ఓ ప్రాంతంలో ఉన్నాడండి. కొర్నేలుకు దర్శనం కలిగిందండి. పేతురుని పిలిపించుకోమని చెప్పారండి. యొప్పేలో పేతురు ఉంటేను ఆయన కబురు పెట్టారండి. పేతురు కొర్నేలు ఇంటికి వచ్చారు. ఒక ఆఫీసర్ అయినా సాష్టాంగ నమస్కారం చేసి స్వాగతం పలికాడు. కొర్నేలి 24వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. తన బంధువులను, తనకు పరిచయమైనటువంటి వ్యక్తులను, తన ముఖ్య స్నేహితులను పిలిపించుకున్నాడట. దైవజనుడు వస్తున్నారని. చూడండి, ఒక మంచి అనుభవం. తన బంధువులను పిలిపించుకున్నారు, తన ముఖ్య స్నేహితులందరినీ పిలిపించుకున్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట పేతురు తన దగ్గరే వాడారు. ఆ పదం వాడటానికి కూడా కారణం ఏంటంటే, అప్పటి వరకు యూదులకే దేవుడు, ఇశ్రాయేలుకే దేవుడు అని చెప్తున్నారు. పేతురు కొర్నేలు సాక్ష్యాన్ని విని వెంటనే ఈ మాట అన్నారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే పదం ఎందుకు ఉపయోగించారంటే, నీవు ఒక అన్యజనుడివి. ఇప్పటి వరకు అన్యజనులకు సువార్త లేదు, అన్యజనులు ఎవరు రక్షణ పొందలేదు, అన్యజనుల దగ్గరికి మేము ఎవరు వెళ్ళలే. ప్రప్రథముగా మొదటి వాడవు నీవే, మొదటి వాడవు నీవే. పేతురు మొదటిగా అన్యజనుడైనటువంటి కొర్నేలికి సువార్త ప్రకటించాడు. మొదటిగా వినండి, మొదటిగా పేతురు ఏమండి అన్యజనులలో నుంచి రక్షించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే కొర్నేలి కుటుంబం.
ఆ ప్రజలు ఎలా ఉన్నారు? 44వ వచనాన్ని మీరు నోట్ చేయండి. పేతురు బహు విస్తారంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. చాలామంది వినుట మట్టుకు వింటారు, స్పందించరు. శ్రద్ధగా పేతురు చెప్తా ఉంటే కొర్నేలి తన కుటుంబ సభ్యులు, తన దగ్గరకు వచ్చిన ముఖ్యులు, స్నేహితులు అందరూ పేతురు బోధ వింటూ ఉన్నారు. పేతురు బోధ వింటున్నారు అంటే అర్థమేంటి తెలుసు? ఇప్పుడు మీకు అర్థమైందా? మనకు తెలుసు కదండి సుపరిచయమైన మాటలు. వాక్యం ఒక ఇంట్లో చెప్తానే ఉంది యేసు ప్రభు, స్పందిస్తుంది ఒక ఆమె, ఇంకొక ఆమె ఏమో తన అడవుల్లో తనున్నారు. మరియా మార్తల సంగతి ఇది. వాక్యం స్పందించకుండా, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాక్యం చెబుతూ ఉన్నప్పుడే మొదటి శతాబ్దములో 3000 మంది హృదయమందు నొచ్చుకున్నట్లుగా వాక్యం పొడుస్తూ ఉంటే నొచ్చుకొని వెంటనే మనసు త్రిప్పుకోకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకుండా, ఇంకా ఒడ్డొడ్న ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే బాధాకరం. 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. యేసు ప్రభు వయసే 33.5 సంవత్సరాలు, వాడి రోగం 38 సంవత్సరాలు. అంటే యేసు ప్రభు కంటే కూడా పెద్ద సీనియారిటీ ఉంది రోగానికి. అన్ని సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాడు. అందరు ముందు మొదలు దిగుతున్నారు, స్వస్థత పొంది వెళ్తున్నారు, మొదలు దిగుతున్నారు, స్వస్థత పొందుతా ఉన్నారు. ఇతడేమో శుభ్రముగా ఏమండి పరుపు మీద పడుకున్నాడు. మరి సీనియరే ఎందుకు ఇప్పుడు మొదటి స్థానంలో లేడు? వాక్యానికి స్పందించక, వాక్యం మనసుకు తాకనిచ్చుకోవట్లేదు, వాక్యం హృదయములో ప్రవేశించడం లేదు. పలుసార్లు వాక్యం మిమ్మల్ని దర్శిస్తున్నా పెడచెవిన పెట్టడం. కొర్నేలి పేతురు నోట వస్తున్నటువంటి బోధంతా వింటున్నాడు. ఆ బోధ వింటూ ఉన్నప్పుడే జరిగిన విషయం, ఆ బోధ వినిన వారందరి మీద, స్పందించిన ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చెను. అన్య జనులలో మొదటివాడు, పేతురు బోధకు స్పందించిన వాడు ఎవరు అంటే చెప్పండి, కొర్నేలి. ఒక మిలిటరీ ఆఫీసర్. ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నాము అనేది కాదు లెక్క, కోనేటిలోనికి మొదట దిగుతున్నారా లేదా అనేది లెక్క. ఆమె అనొచ్చు ఒకసారి గట్టిగాను. ఏంటి లెక్క నేను చెప్పింది? సీనియర్లు జూనియర్లు అని కాదు మనకు లెక్క. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం అనేది కాదు, కోనేటిలోనికి చెప్పండి మొదట దిగామా లేదా అనేది లెక్క. అపోస్తులుడైన పౌలు గారు రోమా పత్రిక 16వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించండి. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనెట్టుకు వందనాలు. చూశారండి, ఈయనెవరు? ఇప్పుడు ఆసియాలోనే మొదటి వ్యక్తిగా ఉన్నాడు. ఆసియాలో మొదటి వ్యక్తిగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
16వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై అకయ ఏంటి? అకయ ప్రథమ ఫలం. అకయ ప్రథమ ఫలం. ఎపెనైను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరట? ఆసియాలో మొదటివాడు. ఇక్కడ చెప్పండి, అకయాలో మొదటివాడు. దేవునికి స్తుతి కలుగునగాక. చేతుల పైకెత్తి ఒక్కసారి. మీరు మొదటి వారిగా మార్చబడుదురుగాక. ఆమేన్. నేను చెప్పిన మాట గట్టిగా చెప్పండి. మొదట దిగాలి అనండి గట్టిగా. స్త్రీల వరకు అనండి గట్టిగా. నాకు కొంచెం ఈ మధ్య ఈ చెవు పని చేయట్లేదు అనుకుంటాను, వినపట్లా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీరు చెప్పండి గట్టిగాను. ఎక్కడ? కోనేట్లో. అది ఇంటికి వెళ్ళి ఇదే చెప్పండి. మొదట దిగు. దిగు, ఏం మాట్లాడద్దు, దుముకు. సరే, ఇంకో కోణంలో చెప్తారు వినండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. కొంచెం ఆత్మ సంబంధంగానే మీరు వినాలి ఈ మాటలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం 28 నుండి చూడండి. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. 31 చదువుతున్నారు చూడండి ముందు. అందుకు వారు మొదటి వాడే అనిరి. ఇవి కూడా వినపడాలా? అవి చదువుతున్నప్పుడు ఇందులో వినపడాలా? అందుకు వారు మొదటి వాడే అనిరి. దేనికి మొదటి వాడు? వినాలి. అర్థమైందా సబ్జెక్ట్ మీకు? మొదటి వారు అర్థమైందా? వినండి. సిస్టర్, దొరకలేదా బైబిల్లో? మరి తల పైకి లేపు. యేసు ప్రభు ఈ ఉపమానంలో ఒక తండ్రి పెద్ద కుమారుని పిలిచి బాబు బాబు అని పిలిచారు. ఏంటి ఏంటి అని వచ్చాడు తండ్రి. ఏమి లేదు బాబు, అంత కోపంగా చూడబాకు నాయన, అంత ఓవర్ ఎందుకు, కోపంగా చూడబాకు. నేడు మన పొలంలోనికి వెళ్ళి పొలంలో పనిచేసిరా బాబు అన్నాడు. వినాలి. వెంటనే అతను ఎలా స్పందించాడు తెలుసా? నేను పోను. ఎంత సైలెంట్గా ఉండిపోయారు. అంటే మీ పిల్లలు కూడా ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? నేను పోను అంటే ఏం చెప్తాడండి తండ్రి? చిన్న బాబుని పిలిచాడు. ఒరే చిన్నోడా చిన్నోడా అనగానే అక్కడి నుంచి రావటం వినయంగా వచ్చాడు. డాడీ డాడీ. ఈ మధ్య డాడీలు ఎక్కువైపోయినాయి మీకు. అమ్మను అమ్మ అని పిలవండి, నాన్నను చెప్పరే నాన్న అని పిలవండి. పిల్లలకు అది నేర్పండి. తెలుగులో ఉన్నాం మనం, తెలుగులో పుట్టాం, తెలుగు రాష్ట్రం మంది. విన్నా? అప్ప అనబాకండి. తమిళనాడులో ఉంటే అనండి అప్ప అని. ఫాదర్ అనబాకండి, ఫాదర్ అని. ఫాదర్ అనకంటే పారినీళ్ళండి. డాడీ అనబాకండి. డాడీ అంటే మీరు స్టేట్ అని కంట్రీ మొత్తం తిరిగే వాళ్ళుగా ఉండాలి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలోకి వెళ్తా కానీ వెళ్ళినా కదండి. మనం తెలియక కూడా ఏదైనా
మీ డాడీ ఎక్కడ అంటే పిల్లలు ఏమంటారు తెలుసా? మా నాన్నగారండి అంటారు. మా డాడీ ఫాదర్ అనరు వాళ్ళు, మా నాన్నగారండి అంటారు. మీ మమ్మీ అంటే మా అమ్మగారండి అంటారు. ఎంత నిండుగా ఉంటుందండి అమ్మగారు, నాన్నగారు అంటే. ఈ మధ్య ఫ్యాషన్ ఎక్కువైపోయింది, మమ్మీ డాడీ చెప్పాలి. మరి అన్ని విషయాలు మీకు నేను చెప్పే అన్నీ పాటిస్తున్నారు కదా, మరి ఇవి కూడా చెప్పాలిగా. నేను అమ్మను చెప్పండి అమ్మానండి, నాన్నను అలాగే అనిపించండి పిల్లల చేత. బైబిల్ అదే చెప్తుంది. ఈ చిన్న కుమారుడు వచ్చేటప్పుడు చాలా వినయంగా వచ్చారు. నాన్నగారండి, అయ్య బాబు నాన్నగారండి, చెప్పండి నాన్నగారండి అన్నారు. వినండి, వినాలి మీరు. నాన్నగారండి, అబ్బా ఆ వణుకు చూస్తే అస్సలు ఈ పిల్లి కూడా పాలు త్రాగిద్దా అన్నట్టుకుంటుంది. నాన్న నేడు మన పొలములో పని చేయుటకు వెళ్ళు నాయనా అన్నాడు. వెంటనే అతడు వెళ్తాను నాన్నగారండి. ఇప్పుడే వెళ్ళమంటావు నాన్నగారండి? టిఫిన్ చేసుకుని వెళ్ళమంటావా నాన్నగారండి? టిఫిన్ ఏం ముఖ్యం నాన్నగారండి, మీ మాట ముఖ్యం నాన్నగారండి అని ఎంత సాగతీస్తుంది అనుకోబాకండి అని. అంటే కొందరు చూస్తే నాకు ఇలా అనిపించింది, కాసేపటికి తండ్రి పొలానికి వెళ్ళారు. ఎంత పని చేస్తున్నాడో నా చిన్న కుమారుడు చూడాలని. ఆ పొలంలోనికి వెళ్ళి చూస్తే చిన్న కుమారుడు లేడు. ఎవరున్నారు? పెద్ద కుమారుడు పని చేస్తూ ఉన్నాడు. ఏం జరిగింది? వెళతాను అని చెప్పినటువంటి వ్యక్తి అవతలకు వెళ్ళి తండ్రి మాటను నిర్లక్ష్యపరిచి, ఆయన చెప్తే నేను వెళ్ళటం ఏమిటి, లేకపోతే ఆయన ముందేది వెళ్తాను అన్నానులే అని ప్రక్కకి వెళ్ళిపోయాడు. నేను పోను అని చెప్పినటువంటి కుమారుడు అవతలకి వెళ్ళి, నాకు ఈ మాట చెప్పింది ఎవరు? మా నాన్నగారు కదా, మరి నేనేంటి మా నాన్నగారు మాటని వ్యతిరేకించాను పోను అని? తప్పు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా అని వెంటనే మనస్సును మార్చుకొని, మా నాన్నగారికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వాలి, ప్రాధాన్యత అని తిన్నగా అతడు పొలంలోనికి వెళ్ళి పనిచేస్తున్నాడు. ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో, ఏమండి మత బోధకులతో యేసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పారు తెలుసా? తండ్రి మాట ఎవరు వినినప్పుడు అని అడిగారు. మొదటివాడా కడపటివాడా? అప్పుడు వారు అంటారు, మనస్సు మార్చుకొని పైకి చూడడానికి రఫ్గానే మాట్లాడాడు, కొట్టినట్లుగానే మాట్లాడాడు, తండ్రిని వ్యతిరేకించినట్లే ఉంది, తల్లిని వ్యతిరేకించినట్లే ఉంది. కానీ చెడ్డోడు అనుకున్నవాడే మంచివాడిగా మారాడు. మంచోడు అనుకున్నవాడే ఏమండి తెలుసు కదా మీకు, మంచం చెడగొడతాడు, ఇల్లు చెడగొడతాడు. వారిలో ఇప్పుడు ఎవరు యోగ్యులు, ఎవరు తండ్రి మాట వినినట్లు అని యేసు ప్రభు అడిగితే వారందరూ అంటారు, ఎవరు? మొదటివాడే. క్రింద మాటలు లింక్ చేయండి, మిగతా మాటని యేసు ప్రభు చెప్పిన మాట చదువు. సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని 31వ వచనం మొత్తం చదువు.
అందుకు వారు మొదటి వాడే అనిరి. అందుకు యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా, చూడండి, మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించెదరు. ఆమేనండి ఒకసారి గట్టిగా. మీకంటే ముందుగా దేవుని రాజ్యములో మొదటిగా ప్రవేశించేది ఎవరో తెలుసా? ఇదిగో వీరే. రెండవది, బైబిల్ పరంగా మీరు కోరుకోవలసిన మొదటి భాగం, ఒకటి వాక్యమునకు స్పందించుట, రెండవది దేవుని రాజ్యములో మీరు మొదటిగా ప్రవేశించాలి. దేవుని రాజ్యములో నేను ముందు వరుసలో ఉండాలి. దేవుని రాజ్యములో నేను మొదటిగా ఉండాలి. దాని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. దేవుని రాజ్యం ఒకటి ఉన్నదని, దేవుని రాజ్యములో మనమందరము ప్రవేశించాలని, ఆ మేల్కొలుపు దేవుని బిడ్డలకు అవసరం. ఒక సభలో ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఒక మీటింగ్ పెట్టించారు. ఒక చర్చిలో ఉన్న ఎల్డర్, ఒక చిన్న పాప కరపత్రం ఒకటి తీసుకొని చర్చిలో ఆ సభలో ఉన్న వారందరికీ పంచుతుంది. అంకుల్ 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 ఆంటీ, ఇదిగో కరపత్రం, యేసుప్రభు నమ్ముకో, కొత్తగా జన్మించు అని. లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఈ కాన్ఫరెన్స్ పెట్టాడే, ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అంకుల్ అని ఇస్తే, ఆ పిల్లవైపు దగ్గర చూసి సూటు బూటు వేసి, సూటు బూటు పైకెట్టి, వై నేను ఎవరు అనుకున్నావు అన్నాడు. ఎవరు అంకుల్? ఈ మీటింగ్ అంతా పెట్టింది నేనే. ఆ పిల్ల, అంకుల్ ఇందులో క్రొత్తగా జన్మించాలి అని రాయబడింది, నువ్వు క్రొత్తగా జన్మించావా? మై ఈ చర్చిలో ఎల్డర్ని నేను, 30 సంవత్సరాల నుండి ఈ చర్చికి పునాది నేను. ప్రతి మాటకు ఈ పాప ఏం చెబుతున్నారంటే, అంకుల్ అవన్నీ కాదులే కానీ క్రొత్తగా జన్మించావా? నీలాంటి పిల్లల్ని ఎంతమందినో నేను అనాథాశ్రమంలో చదివిస్తున్నానమ్మాయి. పర్వాలేదు అంకుల్, క్రొత్తగా జన్మించావా? అసలు ఇప్పుడు నువ్వు భోజనం చేసి వెళ్తావా ఇక్కడ? అవును అంకుల్ చేసి వెళ్తాను, అక్కడ చేస్తున్నారు కదా. అది చేసింది నేనే. సరే ఎన్ని చేసిన అంకుల్ చెప్పండి? చెప్పరే నోరు తెరిచి. నువ్వు కొత్తగా జన్మించావా? కూర్చున్న వ్యక్తి దిగ్గుని లేచాడండి, కళ్ళెండ కన్నీళ్ళు పెట్టాడు. ఏమిటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది? నన్ను అసలు వదిలిపెడతలేదేంటి? ఈ పిల్ల మాట్లాడుతుందా? ఈ పిల్లల నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడా? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడా? నిజమే, రెవరెండ్ అని చెప్పుకుంటున్నాను, నిజమే, ఒక ఎల్డర్ అని చెప్పుకుంటున్నాను, ఎన్నో కాన్ఫరెన్సులు పెట్టాను, ఎంతో పెద్ద పెద్ద ముఖ్య దైవ సేవకులను పిలిచాను. కానీ ఈ రోజు వరకు కూడా నేను యేసు రక్తంతో కడగబడలేదు. ఈ రోజు వరకు కూడా నేను బాప్తిస్మం పొందలేదు, కొత్తగా జన్మించలేదు. ఈ రోజు వరకు కూడా నేను ఇంకా యేసు ప్రభువుకు అంకితం కాలేదు నా బ్రతుకు అని కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టి ఏడ్చాడు. ఆ పాపను చూస్తున్నప్పుడు ఆ పాప కాదు కనపడుతుంది, ఆయనలో ప్రభు కనపడుతూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పుట్టక క్రైస్తవులం అని చెప్పుకోకూడదు. కొన్ని సంఘాల్లోనికి వెళితే జల్లెడ పడితే, మనం జల్లెడ ఒకటి తీసుకొని వెళ్ళి జల్లెడ పడితే ఇలాంటి వాళ్ళు తేలకుండా ఉంటున్నారు. కొందరా మారు మనసు లేకుండా బాప్తిస్మం పొందకుండా ఉన్న వారికి కమిటీ నెంబర్
2 కుటుంబాలు ఉన్న వారికి కమిటీ నెంబర్, వడ్డీ వ్యాపారాలు చేసుకునే వారికి కమిటీ నెంబర్, రాజకీయంలో పదవి ఉన్న వ్యక్తికి చర్చిల కమిటీ నెంబర్. అప్పుడప్పుడు నేను వెళ్తుంటా, మా బైపాస్లో ఒక ఊరుంది, చెప్పకూడదు పేరు. నన్ను పిలిపించి మీటింగ్ పెడతా ఉంటారు. ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ పెడుతుంటా. 30 మంది కనపడుతుంటారు నాకు, కమిటీ నెంబర్లని, ఏమండి పెద్దలని. ఒక్కరు కూడా బాప్తీసం పొందల. నేను అన్నంతసేపు మాత్రం వినయం కనపడతారు. కొంచెం వేసుకున్నోడేమో పక్కన ఉంటాడు. నన్ను పంపించే వరకు మౌనంగా ఉంటారు. నన్ను పంపించగానే ఇక అంతే, ఇక ప్రారంభిస్తారు. ఎవరండి వీరు? పైకి మాత్రం వినయముగా ఉండి, చెప్పిందంతా అర్థం చేసుకున్నట్లుగా ఉండి, లోపడుతున్నాను అని చెప్పుకుంటూ మనసును త్రిప్పుకొని, ఏమండి అగౌరవపరిచే వ్యక్తులా, లేకపోతే మాట విని లోబడి ఇది నడిపింపు, ఇది ఉపదేశం అని గమనించి ఆ ప్రకారముగా స్పందించి దేవుని రాజ్యములో మొదటిగా ప్రవేశించే వారిగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి చేతుల ఊపుతూనే చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. దేవుని రాజ్యములో చెప్పండి మొదటిగా మీరు ప్రవేశించాలి. ఆమేనండి ఒకసారి గట్టిగా. పరలోక ద్వారము మొదటిగా మన కొరకు తెరవబడాలి. మన తర్వాత ఒక్కొక్కరు రావాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. పెళ్ళైన వెంటనే చూడండి, ఎవరంతటా వాళ్ళు రానియరు. మొదటగా అబ్బాయి తరపున అమ్మాయి తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులు మాత్రమే రమ్మని చెప్తాను నేను. వారు ఫోటో దిగిన తర్వాత ఆ తర్వాత ఎవరైనా అడవుడికి రాబోతుంటారు. నో ఎంట్రీ బోర్డు ఉంటుంది అక్కడ. కొన్ని చోట్ల అలా రానియరు. ముందు వారు రావాలి, వారి శుభవచనాలు పలకాలి, ఆ తర్వాత ఎవరికైనా ఎంట్రీ ఉంటుంది. యోహాను గురించి ఒక మంచి మాట రాయబడిందండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు నోట్ చేయండి. యేసు ప్రభు యోహాను గురించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఇక్కడ. యోహాను చాలా భక్తిపరుడు. అది బాప్తీసం ఇచ్చు యోహాను. యేసు ప్రభు కంటే ముందు పుట్టినవాడు. పిల్లల హృదయములను తండ్రుల హృదయములను పిల్లల వైపు తిరిపినవాడు. మంచిది. ప్రకాశించే దీపం, మంచి ప్రవక్త, రాజీ పడేవాడు కాదు. అన్ని చక్కని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ యోహానులో ఎంత తగ్గింపు ఉందంటే అంత తగ్గింపు ఉంది. వినండి, ఒక మాట చెప్తాను మీకు. యేసుక్రీస్తు యోహాను దగ్గర బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వెంటనే యోహాను ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాడు. నేను నీ దగ్గర బాప్తిస్మం పొందవలసి ఉన్నది, కానీ మీరు నా దగ్గరకు బాప్తిస్మం పొందడానికి వచ్చారు. ఏమిటంటే యేసుప్రభు అంటారు, నీతి యావత్తు ఎలాగో జరగాలనుంది యోహాను కానీ అన్నాడు. అయిపోయింది. యేసుక్రీస్తు గురించి ప్రచారం బాగా జరుగుతుంది, యోహాను గురించి తగ్గుతుంది. యేసుక్రీస్తు స్ప్రెడ్ అవుతున్నారు బాగా, యోహానేమో తగ్గుతున్నాడు. వెంటనే ఎవరో అడిగారు, అసలు మీరే అనుకున్నాం, మీరేమిటి కొంచెం తగ్గుతున్నట్టుగా ఉంది, యేసుప్రభు బాగా ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది, దూసిపోతున్నారంటే యేసుప్రభును చూసి యోహాను అంటాడు, ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది, నేను తగ్గింపబడవలసి ఉన్నది. అనండి ఒకసారి మీరందరూ. ఇంకొంచెం సౌండ్ పెంచండి కొద్దిగా. చదవండి, పర్వాలేదు అనండి గట్టిగా.
అనండి కొంచెం గట్టిగా. ఏం మీ నోట్లో రావట్లేదు మాట? యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చదువు. 20 ఏం దొరకట్లేదు. దుష్కార్యము చేయు ప్రతివాడు. అయ్యా ఎక్కడ చదువుతున్నావు? ఆయన ఎచ్చవలసి 30 చదువు. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇప్పుడు చెప్పండి అందరూ ఒకసారి, నేను చెప్పిన మాట చెప్పండి. ఓయ్ కొంచెం గౌడు పెంచాలి గట్టిగా బ్రదర్స్. అటు చూడండి, ఇంటి యజమాని వైపు చూశాను. తర్వాత ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను అనండి కొంచెం గట్టిగాను, నేనేం తక్కువ. నేను అనకూడదు కానీ తెగించి ఒక మాట అంటున్నాను. ఈ పార్టీలు బంధత్వాలను తెంచుతున్నాయి. పల్లెలో కలిసిమెలిసి ఉండే ప్రజలు ఇప్పుడు ఆ వర్గం ఈ వర్గం అని చెప్పి విభేదాలు. నాకు అనిపిస్తుంది బంధత్వాలు తెగిపోతున్నాయి. ఒక కుటుంబంలోనే కొంతమంది ఆ పార్టీ, కొంతమంది ఈ పార్టీ, బంధత్వాలు తెగిపోతున్నాయి. బంధత్వ విలువ కరోనా వైరస్లో నీకు తెలియలేదా? ఒకరిని ఒకరు చూసుకోకుండా సెంట్రల్ జైల్లో పెట్టినట్టు ఒక్కొక్కరిని కరోనా వైరస్ పెట్టలేదా? ప్రక్క ఇంటికి వెళ్ళటానికి కూడా యోగ్యత లేకుండా చేయలేదా? అయినా జ్ఞానం రాదు కొంతమందికి. బంధత్వాన్ని తెంచుకుంటారు. కొంతమంది ఈ వర్గం అంటే కొంతమంది ఆ వర్గం. పల్లెల్లో, గ్రామాలలో, మండలాల్లో, పట్టణాల్లో పూర్తిగా బంధత్వాలు తెగిపోతున్నాయి ఈ పార్టీల యొక్క ప్రభావాన్ని బట్టి. ఓటు అనేది మన మనసులో ఉండాలి. అది ఓటు వేసే బూత్ వరకే ఉండాలి. అంతేగాని నోటితో ప్రచారం చేసుకునే వరకు రాకూడదు. ఎవరి మనసుకు సంబంధించినట్టుగా వారు వేసుకోవాలి. అంతేగాని ఈ వర్గీయులు పల్లెల్లో కలిసిమెలిసి ఉండే వాళ్ళు చూడండి ఇప్పుడు ఏమైపోతున్నారు. చివరికి క్రైస్తవ్యంలో కూడా ఈ రాజకీయం బయలుదేరింది. బూత్ వరకే పార్టీని తీసుకొచ్చేది, కానీ బంధుత్వం నిన్ను సమాధి వరకు తీసుకొని వెళ్తుంది, నీతో పాటు వస్తుంది. కుటుంబ బంధుత్వాన్ని కానీ, సంఘ బంధుత్వాన్ని కానీ, ఆత్మీయ బంధుత్వాన్ని కానీ ఎప్పటికీ మీరు కోల్పోవద్దు. ప్రభుత్వం అయితే బంధుత్వం మీద ఒక మెసేజ్ చేస్తా నేను. బంధుత్వాలను తెంచుకోకూడదు ఎప్పటికీ. మొదటి వచనంలో మనం చదివాం కదా, కొర్నేలి తన బంధువులను పిలుచుకున్నాడు. మోషే తన బంధువుల దగ్గరకు వెళ్ళాడు, ఇత్రో దగ్గర నుంచి. చాలా ఉన్నాయి, దాని మీద ఒక మెసేజ్ చేస్తా నేను. ఇప్పుడు చూడండి, వాస్తవానికి యేసు ప్రభువును చూసి వ్యసనపడలేదు. యోహాను ఒకే మాట అన్నాడు, ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది. చెప్పండి, నేను తగ్గింపబడవలసి ఉన్నది. సంపూర్ణముగా లోబడేతనం, సంపూర్ణముగా మాట వినేతనం, సంపూర్ణముగా దైవ చిత్తాన్ని గుర్తించిన వ్యక్తి. అందుకే ఇందాక చెప్పాను చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనములో వ్రాయబడింది, స్త్రీలు కనిన వారిలో యోహానంత గొప్పవాడు ఎవరు లేరు. యేసుక్రీస్తు చెప్తున్నారు, స్త్రీలు కనిన వారిలో యోహానంత గొప్పవారు ఎవరు లేరు. ఆయన అంత హైలైట్ చేస్తున్నాడు. కొత్త నిబంధన సంఘస్థులమైనటువంటి మనలను ఆయన మరలా విడిచిపెట్టకుండా ఆయన కంటే అనే పదాన్ని ఉపయోగించారు. చూడండి, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడై ఉంటాడు, అతని కంటే గొప్పవాడై ఉంటాడు. పూర్తిగా మనము ఇదిగో మాట వినే అల్పమైనటువంటి స్థితికి రావాలి. అప్పుడే దేవుని రాజ్యములో
మొదటిగా మనం ఉండబోతున్నాము. దేవునికి స్తుతి కలుగునగాక. ఒకసారి అందరు చేతులు ఊపుతూనే చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా. ఒకటి ఏం చెప్పాను? వాక్యమును స్పందించే విషయములో మొదటిగా ఉండాలి. 2, దేవుని రాజ్యములో ప్రవేశించే విషయములో మొదటి వారిగా ఉండాలి. కాదులి రాజన్న గారు, మీరు మొదట వెళ్ళండి, ఆ తర్వాత మేము వస్తాం. అందుకే కదా మొదట వచ్చి కూర్చోంటున్నాం మీ అందరికంటే ముందుగా. లెక్కలు చాలా ఉన్నాయి, ఈరోజు తేలాలా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట కూడా ఒకసారి మీరు నోట్ చేయండి. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను. ఇప్పుడు చెప్పండి. మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు. అంటే ఎన్ని పునరుత్థానాలు ఉన్నాయి? కొంచెం వినాలి మీరు. పునరుత్థానములో మొదట మనము పాలు పొందాలి. ఇది సబ్జెక్ట్. ఇలా నోట్ చేయండి మీరు. మొదటి పునరుత్థానం కాదులే, ఇలా తిరిపి చదవండి. పునరుత్థానములో, మొదటి పునరుత్థానములో మొదట మనం ప్రవేశించాలి. మొదటి పునరుత్థానములో మొదట మనం ప్రవేశించాలి. మరొకసారి చెప్తున్నాను, మొదటి పునరుత్థానములో మొదట మనం ప్రవేశించాలి. దేవుని ప్రజలకు పునరుత్థానమును గూర్చిన ఒక అవగాహన కలగాలని దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అందరూ ఒకసారి చూడండి. మీరు 23వ వచనాన్ని నోట్ చేయండి. 23వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. పైన ఒక మాట అంటాడండి, అది కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచెను. కాన్సన్ట్రేట్ అంతా కొంచెం వాక్యం మీద పెట్టండి. ప్రథమ ఫలముగా క్రీస్తు లేచెను అని ఇక్కడ ఇంకొక మాట అంటారు. 23, ప్రతివారు తమ తమ వరసలలోనే లేపబడుదురు. అంటే అర్థమేంటి? తమ తమ వరసలలో లేపబడుదురు. నాకొక వరస, మీకొక వరస, అందరికి ఒక్కొక్క వరస ఉంటుందా? నేను ఎత్తబడే వరస వేరు, మీరు ఎత్తబడే వరస వేరా? కాదు. పౌలు అంటారు, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో దేవుడు దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు ఒక్కసారి అక్షయులుగా లేపబడతారు. సజీవులముగా ఉండే మనము మార్పు చెందుతాము. మనము వారు కలిసి మేఘముల మీద ప్రభువును ఎదుర్కొంటాం. పునరుత్థానాలు 2 ఉంటాయి. పక్క మాటలు మీకు చెప్తాను, అలా నోట్ చేయండి, ఫిక్స్ అయిపోవాలి మీ మైండ్లో. విన్నారా? కందిపప్పు ఎంత కేజీ చెప్పండి? 200? ఎంత? కందిపప్పు కేజీ ఎంత? మాకేం తెలిసి తెచ్చిపెట్టున్నారు అంటారా? పాల ప్యాకెట్ ఎంత? 30. మంచిది. ఎలా ఫిక్స్ అయింది మైండ్లో? కరెంటు పోయిన కిచెన్లో మీ చెయ్యి ఆ డబ్బా మీదకి వెళ్తుంది. తాలూబి గింజలు ఎక్కడ ఉన్నాయో మీకు డబ్బాలు గుర్తు, గుడ్డి గుర్తు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. పంచదార డబ్బా ఎక్కడుందో వింటున్నారండి? తాలూబి గింజల డబ్బా ఎక్కడుందో, కారం డబ్బా ఎక్కడుందో ఆటోమేటిక్గా వెళ్ళిపోయి చెయ్యి. ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. మా పిల్లలు అడుగుతుంటే అప్పుడప్పుడు నేను బింగో ఎంత అని ఖచ్చితంగా చెప్తారు రేటు. ఎందుకంటే తిని తిని తిని
త్రాగుపోతులు అడిగామనుకోండి పెగ్గి ఎంత అని కష్టంగా చెప్తాడు. సినిమా చూసేవాడు వాడు కరెక్ట్గా చెప్తాడు. మీకు కూడా మైండ్లో వాక్యం ఫిక్స్ అయిపోవాలి. ఒక్కసారి చెప్తే అక్కడ స్ట్రక్ అయిపోవాలి అంతే. చెప్పండి. పునరుద్ధానములు 2, వరసలు 7 అనండి నాతో పాటు. పునరుద్ధానములు 2, వరసలు 7. ఇంకోసారి చెప్పండి అందరు కలిసి. పునరుద్ధానములు 2, వరసలు. ఇందులో పునరుద్ధానాల్లో 2 పేర్లు ఉంటాయి. ఏంటి? జీవ పునరుద్ధానము ఉన్నది, తీర్పు పునరుద్ధానం ఉన్నది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుకోండి, ఉంటాయి. చెప్పండి. మొదటి పునరుద్ధానం జీవ పునరుద్ధానం. చెప్పండి. 2వ పునరుద్ధానం తీర్పు పునరుద్ధానం. అంటే ఒక మాట మీకు కొంచెం బైబిల్ పరంగా తెలుసుకుంటే మంచిదని చెప్తాను. ఎన్ని బైబిల్ స్టైల్ చెప్పే మాటలు. ఈ మొదటి పునరుద్ధానం, ఈ 2వ పునరుద్ధానం వెంట జరగవు. మొదటి పునరుద్ధానములో 5 వరుసలు, 2వ పునరుద్ధానములో 2 వరుసలు. 3 మాటలు చెప్పాను నేను. అవి 3 ఫిక్స్ అయితే చాలు మైండ్లో. ఏదైనా డౌట్ ఉంటే తర్వాత మిమ్మల్ని నేను కలిసినప్పుడు నేను క్లారిటీ ఇస్తా. పునరుద్ధానాలు 2, వరసలు 7. మొదటి పునరుద్ధానం జీవ పునరుద్ధానం, 2వ పునరుద్ధానం తీర్పు పునరుద్ధానం. మొదటి పునరుద్ధానములో వరసలు 5, 2వ పునరుద్ధానములో వరసలు 2. సింపుల్, ఇంతే కదా, పెద్ద మరణం ఏముంది. ఈ మొదటి పునరుద్ధానములో మొదటి వరుసలో ఉన్నది ఎవరంటే యేసుక్రీస్తు. చదవండి. అదే ఇందాక నేను చెప్పాను కదా, 15వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నారు చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, వినండి బాగా, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. ఆల్రెడీ ఒక వరుస అయిపోయింది. ఇప్పుడు హలో, ఒక వరుస అయిపోయింది. ఏమిటో ఒక వరుస? ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. ఎక్కడ చదువుతున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదివారు. ఇప్పుడు ఎవరు లేపబడ్డారు? ప్రపంచములో మొట్టమొదటిగా మృతులలో నుండి లేపబడింది ఎవరు? యేసుక్రీస్తు. అంతా నేను వివరించును. సంఘం దగ్గర వచ్చి కొంచెం ఆగుతాను. పుట్టి పెరిగిన ఏ మనిషి మృతుల్లో నుంచి లేపబడలేదు. లేపబడింది ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు. ఇరవై 23వ వచనం మరోసారి చదువుతున్నారు. 23. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రతివారు తమ వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు. అదిగో చూడండి, ఇది ఈ వరుసలో మనం ఉండాలి. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మీరు బ్రతికింపబడుదురు. మనమందరము బ్రతికింపబడుదుము. అందరు చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని. ఇంకొకసారి గట్టిగా. ప్రథమ ఫలము క్రీస్తు వచ్చినప్పుడు చెప్పండి, ఆయన వారు బ్రతికింపబడుదురు. దీన్ని రహస్య రాకడ అంటారు. దీన్ని 2వ రాకడ. ఇప్పటి వరకు జరిగిన వాస్తవమా కాదా? యేసుక్రీస్తు లోకానికి వచ్చారా లేదా? వచ్చారు. యేసుక్రీస్తు శిలువ వేయబడ్డారా లేదా?
వేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టారా లేదా? పెట్టారు. యేసుక్రీస్తు మృతుల్లో తిరిగి లేచారా లేదా? లేచారు. యేసుక్రీస్తు మరలా తిరిగి వస్తారా లేదా? వస్తారు. ఇన్ని జరిగిన వాస్తవాలు అయితే జరగబోయేవి అవాస్తవాలు ఎందుకు అవుతాయి? జరగబోయేవి కూడా వాస్తవాలు. యేసుక్రీస్తు వచ్చారని నమ్మారు, శిలువ వేయబడ్డారని నమ్మారు, రక్తం కార్చారని నమ్మారు, ప్రాణం పెట్టారని నమ్మారు, మృతి చెంది లేచారని నమ్మారు, పరలోక రాజ్యం ఉందని నమ్ముతున్నారు, సంఘం ఉందని నమ్మారు, సేవకులు ఉన్నారని నమ్మారు, ఎన్ని ఉన్నాయని నమ్మారు. రెండవ రాకడ కూడా ఉంది, రహస్య రాకడ ఉన్నది. ఆ రహస్య రాకడలు, ఆ పునరుద్ధానములో మొదటి వారిగా మీరే మారాలి. ఆ పునరుద్ధానములో మీరు ఒక్కొక్కరు పాలు పొందాలి. దానికి తగిన జీవితం చేయాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభు రాకడకు సిద్ధపడుతున్నారా? ఆ మొదటి పునరుద్ధానములో క్రీస్తు ఒక వరుస అయితే ఏమండి, ఆయన వచ్చినప్పుడు చెప్పండి, క్రీస్తుకు ప్రథమ ఫలం ఎవరు? మనం. క్రీస్తుకు ప్రథమ ఫలం మనం. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు, మిగతా వారు కాదు, ఆయన వారు. మిగతా వారందరూ వారు వారి వరుసల్లో లేపబడతారండి, అవి వేరు. కొంతమంది పూర్తిగా తీర్పుకే వస్తారండి, జడ్జిమెంట్కే వస్తారు, వారు వేరు. మన నిరీక్షణ ఏమిటి? పౌలు గారు బోధించిన దీని కొరకు ఈ శుభప్రదమైన నిరీక్షణ మీకు ఉండాలి. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ప్రభు దిగి వచ్చినప్పుడు మనమందరం మార్పు చెందాలి. మనమందరం ఆయన వలె మారి ఆయన ఎదుర్కోవాలి. పౌలు గారి యొక్క వైరాగ్యం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు, వినండి. ఏ విధము చేతనైనను, అంత ఖండితంగా ఎందుకు చెప్పవలసి వచ్చింది పౌలు గారు? పునరుద్ధానం బలం పొందాలంటే, పునరుద్ధానపు శక్తిని పొందాలంటే, ఆ మొదటి పునరుద్ధానములో నేను పాలు పొందాలని కోరుకుంటే ఇదిగో ఈ వైరాగ్యం ఉండాలి. ఎప్పుడో ఒకసారి లేపబడతానులే, బ్రతుకుతాములే అనుకుంటే పరలోకములో స్థానాలు వేరుగా ఉంటాయి. మీకు అర్థమైందండి? పరలోకములో స్థానాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి లేపబడతానులే, ఎప్పుడో ఒకసారి బ్రతుకుతానులే, అందరూ బ్రతుకుతారు. జడ్జిమెంట్కి వెళ్ళే వాళ్ళు కూడా బ్రతుకుతారు నిత్యంలో. మీరు తర్వాత నోట్ చేసుకొని చదువుకోండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనాన్ని నోట్ చేయండి. తప్పనిసరిగా చదవండి, ఆఖరి వచనం వరకు చదవండి. ధవల సింహాసనం కనపడుతుంది. ఆ ధవల సింహాసనం మీద కూర్చొని ఆయన జడ్జిమెంట్ ఇస్తారు. మృతులైన వారందరూ అప్పుడు ఆయన దగ్గరికి వస్తారు. అది 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 మృతుల పునరుద్ధానం. అది జీవ పునరుద్ధానం. అంటే ఏమండి, ప్రభు రాకడ సమయంలో ఆ జీవ పునరుద్ధానంలో ప్రవేశించేవారు, మృతుల పునరుద్ధానంలో ప్రవేశించే వారికి చాలా గ్యాప్ ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత టూకీగా చెప్తున్నా, బండ గుర్తులు పెట్టుకోండి. బండ గుర్తులు చెప్తానులే, అన్నీ రాబోయే రోజులు అన్ని క్లాసుల్లాగా చెప్తాను మీకు. బండ గుర్తులు పెట్టుకోండి. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం జరగాలి. 7 ఏళ్ల శ్రమల కాలం జరిగిన తర్వాత హర్మెగెద్దోను యుద్ధం జరగాలి. ఆ హర్మెగెద్దోను యుద్ధమే 3వ ప్రపంచ యుద్ధం. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ 3వ ప్రపంచ యుద్ధం రాదు, జరగదు. నొసడి మీద రాసుకోండి మీరు. బైబిల్ పరంగా హర్మెగెద్దోను యుద్ధమే 3వ ప్రపంచ యుద్ధం. ఎన్నో చెప్తుంటారు, మన తరాలు ఘర్షించిపోతూ ఉంటాయి. హర్మెగెద్దోను యుద్ధం జరిగిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. బండ గుర్తులు పెట్టుకోండి ఇవి. 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో మాగు
గోగుల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత జడ్జిమెంట్ జరుగుతుంది. అదే ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లో ఉంది. 20వ అధ్యాయం 11వ వచనం. ధవల సింహాసనం చూశాను, మృతులైన వారందరూ వచ్చారు, సముద్రంలో దూకి చేసిన వాళ్ళు అప్పుడు వచ్చారు బయటికి. బైబిల్లో ఉంది చూడండి, నేను చెప్పట్లేదు. సముద్రాల్లో దూకి చచ్చారే వాళ్ళందరూ, సూసైడ్ చేసుకొని చచ్చిన వాళ్ళందరూ అప్పుడు వచ్చారు బయటికి. మరి నా మాట అబద్ధమైతే వాళ్ళు ఒకసారి చదివించిన. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రంలో దూకి చచ్చారే, నదుల్లో దూకి చచ్చారే, బాధలు ఎక్కువైపోయాయి, అప్పుడు వచ్చారు బయటికి. జడ్జిమెంట్కి వస్తారు వాళ్ళందరూ. కానీ మన జడ్జిమెంట్కి కాదు లేపబడేది. గ్రంథము జీవగ్రంథం కనపడింది, అందులో వ్రాయబడిన ప్రకారంగా జడ్జిమెంట్ చేశాడు. తర్వాత ఎవరి పేరు దాంట్లో కనపడలేదో ఇక కింద మాట మీరు చదువుకోండి, నేను చదవను. మనం అలాంటి అనుభవంలోనే కాదు, మనమందరం మొదటి పునరుద్ధానములో పాలు పొందాలి. అందరు చెప్పలేదు సంతోషంగా, మొదటి పునరుద్ధానములో పాలు పొందాలి. కట్టు వినపట్లలో అక్కడ కొద్దిగా చెవులు డిమ్మైనవి. ఆమేన్. మొదటి పునరుద్ధానములో పాలు పొందాలి వారు ధన్యులు. ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను, అంత అవసరం ఏంటి? ఏ విధము చేతనైనను అనే అంత అవసరం ఏంటి? పౌలు గారు ఏ విధము చేతనైనను, ఈరోజు దమ్ము బిర్యానీ తినాలి అనుకుంటారా? తినాలని కూడా శుభ్రం తిని రావటమే. దానికి ఏ విధము చేతనైనను అంత కష్టమే ఉంది? అసలు ఈరోజు రైట్ టైంకి 11:30కి ముగిద్దాం అనుకున్నా, లేట్ చేసినంత మీరే. ఎందుకు? వాతావరణం అక్కడ ప్రతికూలంగా ఉందని లేటుగా వస్తుంది. మృతుల్లో నుంచి పునరుద్ధానం కలగాలని ఏ విధమ చేతనైనా, ఏ విధమ చేతనైనా అంత నొక్కి నొక్కి చెప్పాలా? అంత టఫ్గా ఉందా సబ్జెక్టు? అంత రఫ్గా ఉందా? పిల్లలు ఎగ్జామ్ రాయగానే ముగింపులో వచ్చి అడుగుతారు, సబ్జెక్ట్ ఎలా ఉంది, రఫా టఫా చెప్తారు. దైవజనుడు పౌలు గారు ఆశ ఏమిటంటే, అందరు వరుసల్లో లేపబడేది వేరు, కానీ నేను ఆ మొదటి పునరుద్ధానములో పాలు పొందాలి, శ్రేష్టమైన పునరుద్ధానములో నేను పాలు పొందాలి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. అప్పుడు చచ్చాడా పౌలు గారు? చనిపోయాడా? చావక మునిపే నిరీక్షణ. మృతులలో నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును పొందు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎరుగు నిమిత్తం చూసారండి. నేను ఆయన శ్రమలలో పాలు పొందాలి, ఆయన బలంలో పాలు పొందాలి, ఆయన పునరుత్థానములో పాలు పొందాలి. అందుకు నేను సమస్తమును వ్యర్థపరుచుకున్నాను, సమస్తమును పెంటతో సమానముగా భావించుకున్నాను. పునరుద్ధానం నాకు కలగాలని సమస్తాన్ని నేను వ్యర్థపరుచుకున్నాను. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పునరుద్ధానం నాకు కలగాలి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనములో సాధారణమైన స్త్రీలు కొందరు ఉన్నారు, విడుదల పొందే అవకాశాలు ఉన్న విడుదల పొందనొల్లక శ్రేష్టమైన పునరుద్ధానం నేను పొందాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మారాలి, ఆయన ముఖాముఖిగా చూడాలి, ఆయనతో నేను ఉండాలి. విడుదల పొందే అవకాశాలు ఉన్నా విడుదల పొందనొల్లక
యాతన పెట్టబడిరి. యాతన పెట్టబడిరి. కొందరు స్త్రీలేమో ఏమండి, చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను, తీసుకెళ్ళు అమ్మా, అర్జునుడు తీసుకెళ్ళు, రిపుసుకో తీసుకెళ్ళు. టిక్కర్ గుచ్చగానే అమ్మయ్యా 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 అయిపోయింది. ఏమి ఎంతగా చూడబో అక్కడ గుచ్చేవాళ్ళు. అమ్మయ్యా ఈరెవరట తాత్కాలికంగా చావులో నుంచి విడుదల పొందారట. అర్థమైందా? కానీ నేనెవరినో తెలుసా, మీరు ఎలా ఉన్నారో తెలుసా? సావు బ్రతుకుల మధ్యలోనికి వెళ్ళిన ఇంజెక్షన్ వేస్తే, మెడిసిన్ వేస్తే బ్రతుకుతారు కదా, 4 రోజులు బ్రతుకుతారు. ఈ 4 రోజులు బ్రతికినా ఆ 8వ రోజు ఏం చచ్చిపోతాంగా, ఆ 8 రోజుల తర్వాత ఏం చచ్చిపోతాంగా, 8 రోజులు బ్రతికినా చెప్పండి 16 రోజులు చచ్చిపోతాంగా. సావా? విడుదల పొందే అవకాశాలు ఉన్నా విడుదల పొందనొల్లక శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరిరి. ఆమేన్. యేసన్న గారు అదే అంటారు. లోకమంతా ఒక వ్యక్తి సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం అన్నొక్కే మాట అంటారు. తాత్కాలికంగా బ్రతకాలనుకుంటే 4 రోజులు బ్రతకొచ్చు, కానీ శ్రేష్టమైన పునరుద్ధానములో మనం పాలు పొందాలి. మొదటి పునరుద్ధానములో మనం పాలు పొందాలి. దాని కొరకు మీరు వేగిరపడాలి. పునరుద్ధానపు నిరీక్షణ మీకు ఉండాలి. ఆ పునరుద్ధానాన్ని గురించినటువంటి అవగాహన మీకు ఉండాలి. నాకు ఒక పునరుద్ధానం ఉన్నది అనేది క్రైస్తవ్యాన్ని ప్రతి క్షణం తొలిచివేయాలి. ఇది ఒక ఎముక వంటిది సంఘానికి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారిమి కాము. ఒకటి, వాక్యమును స్పందించే విషయంలో మొదటి వారిగా ఉండాలి. 2, దేవుని రాజ్యములో ప్రవేశించే వారిలో మొదటి వారిగా ఉండాలి. 3వది, మొదటి పునరుద్ధానములోనే మొదటి వారిగా ఉండాలి. దీని గురించి ఇంకా మీకు క్లారిటీ ఇవ్వలేను. వరుసలన్నింటినీ చెప్పాలంటే ఒక స్టడీలాగా చెప్పాలి. ప్రభు చిత్తమైతే బైబిల్ స్టడీల్లో ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను గుడాల పండుగ అయిన తర్వాత. చివరిగా ఒక చిన్న మాట చెప్తాను. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 20, 21 ఈ 2 వచనాలు కొంచెం ధ్యానం చేసుకుందాం, ముగిస్తాను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను, కల్లపు అర్పణము వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదట పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠితార్పణమును యెహోవాకు అర్పింపవలెను. ఇక్కడ మీరు ఏం చదివారు? లేవియకాండం 2 వచనాలు చదివారా? 20, 21. లేవియకాండం 23వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుతున్నారు. లేవియకాండం 23:10. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకుని యొద్దకు తేవలెను. ఇప్పుడు మీకు ఏం చెప్తుంది ఈ వాక్యం? మొదటి పిండి ముద్దలో పిడికెడు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. మొదటిది, అర్థమైందా? మొదటిది. ఇంకోసారి చెప్తున్నా, ఏంటది? మొదటిది. గోవులలో కానీ పిండిలో కానీ ఏమండి
అది ఏదైనా సరే, పంటలో కానీ, పొలాల యొక్క పంటలో మొదటి పంటలో మొదటి పన, చెప్పండి, మొదటి పంటలో మొదటి పన దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దీన్ని చాలాసార్లు మనం చెప్తాం, దాన్ని మీరు పాటిస్తున్నారు. ఏం పాటిస్తున్నారు? పంటలో మొదటి పన, ఇక్కడ మీరు నోట్ చేయండి, దేవుని సన్నిధికి తీసుకొని రావాలి అని పదం ఉంది. ఎక్కడ చదువు? దేవుని సన్నిధికి, 34వ అధ్యాయం 26వ వచనం, నిర్గమకాండం. భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి, ఇందాకేం చెప్పాము? పిండిలో. మొదట ఏం చెప్పాము? గొర్రె మందలలో. మరలా 3 ఏం చదువుకున్నాం? పంట పొలములోని పంటలో. ఇప్పుడు నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. ఇది మీ తరతరములకు కట్టడ. అంతే, కట్టడ. 10 రూపాయలైనా, 100 రూపాయలైనా, 50 రూపాయలైనా, 1,00,000 రూపాయలైనా, దేవుడు మీకు ఇచ్చే డబ్బులో మీరు నమ్మకముగా ఉండండి. ఒకటి విన్నారా? మీ కష్టార్జితములో, మీ భార్య చేస్తున్న కుట్టు మిషన్ పనిలో, మీకు 3 ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇంట్లో వచ్చే అద్దె విషయంలో కూడా విన్నారా? మీకు కొంతమంది తెలియదు, దీంట్లో ఇస్తున్నాం, దాంట్లో. నీ రాబడి అంతటిలో ఎంత? తప్పదు, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నీ రాబడి ఎక్కడ? సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నీ రాబడి అంతటిలో, వచనం 9. రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచు. రాబడి అంతట్లో అంటే కొంతమంది ఏం చేస్తారు? భర్త గారి జీతంలోనే ఇస్తారు, భార్య గారి జీతంలో ఎవరా? ఏంటండి? స్ట్రైట్ బిజినెస్ కానీ, సైడ్ బిజినెస్ కానీ, అది ఏదైనా సరే రాబడి అంతట్లో ఇవ్వాలి. ఇదొక అనుభవం. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుని కోరుకుంది ఏంటంటే ఒకటే మాట, దేవుడికి ఇచ్చే విషయంలో ముందుండటం కాదు, దేవుడు మీకు ఇచ్చే దానిలో మీరు ఇవ్వటం, ముందు ఇవ్వటం, ప్రథమ ఫలం ఇవ్వటం కాదు. దేవునికి ఇచ్చే విషయంలో మీరు ఉండాలి. అసలు దేవుని పరిచర్య విషయంలో మీరు మొదటి వారిగా ఉండాలి. ఒకసారి గట్టిగా, దేవునికి ప్రార్థన చేసే విషయంలో మీరు మొదటి వారిగా ఉండాలి. దేవునికి ఇచ్చేవారిగా మీరు ముందు వారిగా ఉండాలి. ఇచ్చే విషయంలో, పరిచర్య విషయంలో మొదటి వారిగా ఉండాలి. దావీదట సైన్యానికి మొదటి వారిగా ఉన్నాడట. ముందున్నాడు, కొమ్ము కాస్తున్నాడు, ముందు రండి అని. అన్నిట్లో మీరు మొదటి వారిగా ఉండాలి. దేవుని కార్యాల విషయంలో మొదటి వారిగా ఉండాలి. ఆమెను ఒకసారి గట్టిగా కుడి హస్తం పైకి ఎత్తండి. ఎత్తు, సరిగ్గా ఎత్తు. ఈరోజు తప్పదులే కానీ ఎత్తు, సరిగ్గా ఎత్తండి. ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకి చెప్పండి? నేను మొదట వచ్చే వ్యక్తిగా ఉండాలి అనుకోండి. వచ్చారా? తప్పదు, ఈరోజు లైవ్ అయినా పర్లేదు, చెప్పండి. ఎత్తు, తెచ్చుపాకు. నేనేగా నేను ఎన్నన్నా మీకు మంచిదే కదండి. నేను తప్ప ఇంకెవరు అంటారు? ఎవడన్నా ఊరుకోండి, నేనే అంటాను. మొదటి వారిగా ఉండాలి. ఓకేనా? ఇక మీదట సరే అందరేంటి మీ కొరకు ఉంటా వరుసగా 4 వారాలు. సభలంటే మొదటి వారిగా ఉండాలి రావటానికి, కూడికలంటే మొదటి వారిగా ఉండాలి రావటానికి, ఏదైనా కార్యం జరుగుతూ ఉంటే చెప్పండి, మొదటి వారిగా ఉండాలి రావటానికి. మీరే ఫస్ట్, మీరే నెంబర్ 1. 1 వాక్యమును స్పందించే విషయం, 2 దేవుని రాజ్యములో ప్రవేశించే విషయం, 3 మొదటి పునరుద్ధానములో పాలు పొందే విషయం, 4 దేవుని కార్యముల విషయములో
మొదటి వారిగా మీరు ఉందురుగాక, మొదటి వారిగా మీరు ఉందురుగాక. యేసుప్రభు అందుకే అన్నారు, మీరు మొదటి వారై ఉండగోరిన ఎడల అందరికంటే కడపటి వారి వలె మీరు పరిచర్య చేయండి. కాదు, మొదటి భాగాన్ని కోరుకున్నట్లుగా ఈ మొదటి స్థానంలో నేను ఉండాలయ్యా, ఈ మొదటి వారిగా నేను ఉండాలని కోరుకోండి. శారీరకంగా కూడా మీరు మొదటి వారిగా ఉండబోతున్నారు, ఆత్మ సంబంధంగా మీరు మొదటి వారిగా ఉండబోతున్నారు. ఈ మాటల యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభవించుదురుగాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వాక్యమును విని సంపూర్ణముగా స్పందించి మీ వైపు చేతులెత్తిన మీ ప్రజలను మీ చేతులకు అప్పగించాను. శారీరక ఆత్మ సంబంధమైన జీవితంలో మొదటి వారిగా మీ ప్రజలు ఉండాలని మీరు కోరుకున్నందుకు స్తుతిస్తున్నాను. శరీర సంబంధమైన జీవితంలో ఎలా మొదటి వారిగా ఉండాలో, ఆత్మ సంబంధమైన జీవితంలో ఎలా మీ లేఖనాల ఆధారముతో మొదటి భాగం మీ బిడ్డల సొంతం కావాలో తండ్రి ఇప్పటి వరకు మీరు వివరించారు. ఇదిగో మీ వైపు చేతులెత్తి గాదు గోత్రికులు మొదటి భాగమును వారి సొంతం చేసుకున్నట్లుగా మీ ప్రజలు కూడా కోరుకుంటున్నారయ్యా, కోరుకుంటున్నారు స్వామి. ఇంత సమయం మీ ప్రజలు వాక్యమును విన్నారు, వారి మనసులో చేర్చుకున్నారు. మొదటి భాగం మా సొంతం కావాలని, మొదటి భాగం మా సొంతం కావాలని, మొదటి భాగాన్ని మేము స్వతంత్రించుకోవాలని మీ ప్రజలు మనసులో ఒక తీర్మానం చేసుకుంటున్నారు. మీ వాక్యమును స్పందించే విషయములో మొదటి వారిగాను, మీ రాజ్యములో ప్రవేశించే వారిలో మొదటి వారిగాను, మీ పునరుద్ధానములో మొదటి వారిగాను, మీ పరిచర్యల్లో మీకు ఇచ్చే విషయములో ఆత్మ సంబంధంగా మొదటి వారిగాను ఈ ప్రజలను మార్చుకొని మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి. లోకములో ఏదో మొదటిగా సంపాదించుకోవాలని త్వరితముగా పరుగులెత్తే ఆ ప్రయాస శాశ్వత కాలం దీవెనగా ఉండదని మీరు చెప్పారు. మరి శాశ్వతము కాని ఆశీర్వాదాల కొరకు ఏ ఒక్కరూ పరుగులెత్తకుండా మీ ద్వారా కలిగే శాశ్వతమైన ఆశీర్వాదాల కొరకు, ఆ నిరంతరము నిలిచే వాటి కొరకు బిడ్డలందరూ నడిపించబడినట్లు సహాయం చేయండి. ఈ మాటల యొక్క ప్రతిఫలం ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. ఇక మీదట నా కళ్ళు చూడాలి, నా చెవులు వినాలి, మీ ప్రజలు మొదటి వారిగానే కనబడాలి, మొదటి వారిగానే కనబడాలి. యేసు నామములో మొదటి స్థానములోనే ఉండాలి. ఆ విధముగా ఒక్కొక్కరిని మార్చుకొని మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి. అనారోగ్యముగా ఉన్న వారిని ఆరోగ్యముగా ఉంచండి, దుఃఖాక్రాంతులుగా ఉన్న వారిని ఓదార్చండి. ఆ తండ్రి శారీరకముగా బిడ్డల చేతుల కష్టార్జితాన్ని, వ్యాపారాలను, ఉద్యోగాలను, విద్యారంగాన్ని నడిపించుకునే సంస్థలను మీరు ఆశీర్వదించండి. ఆత్మ సంబంధంగా మరింతగా బిడ్డల్ని బలపరచండి. ఈ మాటలన్నింటినీ ప్రతి ఒక్కరి హృదయములలో స్థిరపరచండి. ఈ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరిని నడిపించండి. లైవ్లో పాలు పొందిన బిడ్డలందరినీ కూడా మొదటి వారిగా మార్చుకొని మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.